చివరిగా అప్పలరాజు గారు మీతో మొదలు పెడతాను. మీ వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు, మీ మాట ఏంటి? రజనీ గారు ముందుగా విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగనే వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ముందుగా నేనైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చి విజయవంతమైనటువంటి ప్రజలకి రాజకీయాలకు అతీతంగా మంచి చేసే ప్రభుత్వం మీరు పరిపాలన చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఎందుకు మీరు ఎందుకు ఓడిపోయారు, మీ లెక్క ఏంటి? చాలా చాలా మంచి ప్రశ్న ఇది. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అండి. మాకు అంటే జనరల్గా ఎన్నికలు జరుగుతాయి, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓ మాదిరి మార్జిన్తో ఓడిపోయింది ఉంటే ఇంత పెద్ద చర్చ జరిగేది కాదు. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ మాదిరి, అంటే మరి 11 సీట్లు మా పార్టీ రావటం, రెస్ట్ ఆఫ్ ద సీట్స్ అన్ని కూడా అలయన్స్కి వెళ్ళడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ 50,000 పైబడి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తులు సుమారుగా ఒక 35-40 మంది ఉన్నారు. 40,000 పైబడి గెలిచినటువంటి వాళ్ళు 55 మంది ఉన్నారు. 30,000 పైబడి గెలిచినటువంటి వాళ్ళు 85 మంది ఉన్నారు. 30,000 పైబడి గెలిచినటువంటి వాళ్ళు 80 మంది ఉన్నారు. ఎంపీ అభ్యర్థులు అయితే ఎక్కడ చూసినా 3 లక్షలు 4 లక్షలు, అంటే ఇది ఒక నమ్మశక్యం కానీ అర్థం కానటువంటి రీతిలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుచున్నారు. సో నాకు అర్థమైనటువంటి విషయం, ఈ 5 ఏళ్ల కాలం గతంలో 2014-19 మధ్యలో మాకు అర్థమైనటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జన్మభూమి కమిటీలు అన్నటువంటి వేసి ప్రతిది కూడా ఆ కమిటీల సంతకంతో లేకపోతే వాళ్ళ సిఫార్సుతోనే ప్రజలకి ఏదైనా ఈదర్ వెల్ఫేర్ ఆర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా కానీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చేట్టుగా చేస్తే దాన్ని చిత్కారం కొట్టి మాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు. పాదయాత్రలోనే అవే విషయాలు ముఖ్యమంత్రి గారు నేరుగా ఆ రోజు కలిసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి చెప్పడం వల్ల అందరికీ మంచి చేయాలి, అందరికీ అన్నీ చేయాలి, రాజకీయాలకు అతీతంగా చేయాలి, వర్గాలకు అతీతంగా చేయాలని శాచురేషన్ మోడ్లో డీబీటీ అన్నటువంటి సిస్టమ్ తీసుకొచ్చి నేరుగా వాళ్ళ ఖాతాలో వేసాం. ఈ మధ్యలో సచివాలయాలు ప్లస్ వాలంటీర్లు అన్నటువంటి ఫెసిలిటేటర్స్గా ఒక వ్యవస్థని రూపొందించడం జరిగింది. సచివాలయం అన్నటువంటిది ప్రభుత్వ వ్యవస్థ, వాలంటీర్స్ అన్నటువంటిది దానికి ఒక ఫెసిలిటేటర్. ఎక్కడ ఎందుకు పాయింట్ ఏంటి, ఎందుకు ఫెయిల్యూర్ కారణం ఏంటి, ఈ డిజాస్టర్ కారణం వస్తున్నాయి. సో దీనివల్ల అంటే ఇది మనము పోస్ట్ మార్టం కాబట్టి ఇదేదో సంచలనం చేయడానికి నేను మాట్లాడడం లేదు, కానీ వాట్ ఐ అండర్స్టూడ్ బికాస్ ఆఫ్ దిస్ ఈ ఇంటర్మ్ సిస్టమ్ వల్ల, ఈ ఫెసిలిటేటర్ సెక్రటేరియట్ అండ్ వాలంటీర్ సిస్టమ్ వల్ల ఓటర్కి పార్టీ క్యాడర్కి మధ్యలో డిస్కనెక్షన్ అయితే ఏర్పడింది అన్నటువంటిది ఒక అంచనా. అనేక సందర్భాల్లో మేము మా క్యాడర్ కూడా చెప్తా ఉండేవాళ్ళం, మీరు వాలంటీర్లతో ఎఫిషియెంట్గా పని చేయించుకోగలిగినప్పుడు మనం ఒక మంచి పరిపాలన ఇవ్వగలుగుతాం. సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని పని చేసుకోగలిగినప్పుడు మంచి అవుట్కమ్ ఇవ్వగలుగుతామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. బట్ ఏంటంటే జనరల్గా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో కార్యకర్తలా పనిచేసేటటువంటి వాళ్ళు డబ్బులను ఆశించరు, కానీ మా పార్టీ ఇది మా ప్రభుత్వం, మా ప్రభుత్వ కార్యక్రమము లేకపోతే ప్రజలకు చేస్తున్నటువంటి మంచి మా చేతుల మీదుగా మా నాయకుడి పేరు చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి జరిగితే తద్వారా ప్రజల్లో మాకు పరపతి పెరుగుతుంది. రేపు పొద్దున మేము వెళ్ళి వాళ్ళకి ఓటు అడగడానికో లేకపోతే మన పార్టీ కార్యక్రమాలకి వాళ్ళని పార్టిసిపేట్ చేయమని గట్టిగా అడగడానికో ఒక మార్గంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు ఎవరైనా సరే. ఆ విషయంలో ఆ చిన్న గ్యాప్ అయితే ఉంది అన్నటువంటిది. సో మరి కౌంటింగ్ ముందు వరకు మీరు వాలంటీర్ వ్యవస్థే మీ మొత్తం వ్యవహారాలన్నీ చూస్తుంది, అది మీకు అన్ని సమస్యలకి జిందా తిలిస్మార్ పరిష్కార మార్గం అని అనుకున్నారు కదా, వాళ్ళతోనే మొత్తం రాజకీయం నడుస్తుంది, వాళ్ళతోనే ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళు లేకపోతే మేము లేము అనే టైప్లో కదా నడిచింది. మరి సడన్గా కౌంటింగ్ తర్వాత వచ్చింది ఆ రియలైజేషన్, ముందుగా అబ్జర్వ్ చేయలేకపోయారా? అంటే వాలంటీర్స్తో కలిసి పనిచేయటం లేదా వాలంటీర్స్ని కూడా పని చేయించడము అన్నటువంటి ఒక ప్రక్రియను అయితే మొదలు పెట్టాం, కానీ అప్పటికే ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు కూడా ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేయకూడదు అన్నటువంటి రకరకాల ఆలోచనలు భయాల మధ్య వాలంటీర్లు కొన్ని దగ్గరలో సహకారం చేశారు, కొన్ని దగ్గరలో సైలెంట్గా ఉన్నారు,
కొన్ని దగ్గరలో వాలంటీర్లను కూడా వాళ్ళు ప్రలోభాలకు లోపరిచి రకరకాలు ఇవన్నీ, బట్ వాలంటీర్లు అనుకున్న స్థాయిలో ప్రభుత్వానికి లేదా పార్టీకి అనుకున్నటువంటి స్థాయిలో సహాయము రాలేదు అన్నటువంటిది ఒక అంచనా ఇది. Right. అంటే వాలంటీర్లను నమ్ముకొని రాజకీయాలు చేయాలి అన్నటువంటిది మా ఆలోచన కాదు వాస్తవానికి. బట్ అలాగ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది యాక్చువల్గా. ఎందుచేతంటే వాలంటీర్లకు నేరుగా ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, కార్యకర్తలకి నేరుగా ప్రజలతో సంబంధాలు కొంత తగ్గి ఉన్నాయి. ఎంతైనా వాలంటీర్ డేటా ఇస్తాడు, పలానా వాడికి పలానా చేస్తామని చెప్పాడు, బట్ దీన్ని పాసిఫై చేయడానికి మధ్యలో గృహసారథులని ప్రతి వాలంటీర్కి 2 పార్టీ వర్కర్లు వేసాము. వీలైనంత దగ్గర వాలంటీర్ వైఫ్ ఉంటే హస్బెండ్ గృహసారథికి వేసాము, హస్బెండ్ ఉంటే వైఫ్ గృహసారథికి వేసాము. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మధ్యంతర ఏర్పాట్లా ఉన్నాయి తప్ప ఓటర్ కి క్యాడర్ కి మధ్యలో డిస్కనెక్షన్ గ్యాప్ అన్నటువంటిది మొదటి రోజు నుంచి Got it. ఈ Okay. వ్యవస్థ వచ్చింది అన్నట్టు